శుభోదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా ఆత్మీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గు అంటే అంధకారము, రు అంటే తొలగించేది, అంటే అంధకారాన్ని తొలగించేది, అజ్ఞానాన్ని తొలగించేది, బుద్ధిలేమిని తొలగించేది గురువు అని చెప్పబడ్డది. గురుతర బాధ్యత అంటుంటాం. అంటే ఆ గురువు పైన అంటే బరువైనటువంటి బాధ్యత, ఎంతో గొప్ప బాధ్యత అని ఇక్కడ గురుతరమైనటువంటి బాధ్యత అని చెప్పబడ్డ, అంటే గురువు యొక్క గొప్పతనం. అదేవిధంగా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంటే గురువు లేనటువంటిది, ఆ విద్యకు అర్థం లేనటువంటిది ఇక్కడ మనకు తెలిసింది. కాబట్టి మన హిందూ సంస్కృతి లోపల, మన భారతీయ సంస్కృతిలో గురువు అనేటువంటి దానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి అనేటువంటి భవనాన్ని నిర్మించారు. ఈ యొక్క భవనానికి 4 స్తంభాలు ఉంటాయి. అది ఒకటి తల్లి, రెండవది తండ్రి, మూడవది గురువు, నాలుగవది అతిథి. అందుకొరకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఈ విధంగా పిలవడం జరిగింది. అంటే ఇందులో గురువు యొక్క స్థానం గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. మనందరికీ చాలామందికి తెలిసిందే. కాకపోతే ఈరోజు గురు పౌర్ణిమ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఈ గురువుల యొక్క మొత్తం మన యొక్క వాతావరణంలో, మన చుట్టూ ఉన్నటువంటి ఎరా లోపట మరి గురువు యొక్క అంటే ఎందరో మునులు, ఋషులు, సాధన చేసేటువంటి యోగులు, వాళ్ళందరి యొక్క ఆ శక్తి అనేటువంటిది, ఆ భగవంతుని యొక్క శక్తి అనేటువంటిది మన వాతావరణం అంతా కూడా నిండి ఉంటుంది. కాబట్టి ఈ గురువు అనేటువంటి శక్తిని మనం ఈరోజు ఆస్వాదించాలి. అయితే ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఆషాఢ శుద్ధ పౌర్ణిమ అనేటువంటిది, దీన్నే మనం గురు పౌర్ణిమ జరుపుకుంటాం. ఈరోజు ఎందుకు జరుపుకోవాలి అన్నప్పుడు, ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి శ్రీ వేదవ్యాసుడు జన్మించినటువంటి రోజు కాబట్టి, మన యొక్క సంస్కృతికి, మన యొక్క గురు పరంపరకు ఆద్యుడైనటువంటి మరి వ్యాసుని యొక్క, ఆ వ్యాస భగవాని యొక్క పుట్టినరోజును, జన్మదినాన్ని, మనము జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. అంటే ఈరోజు వ్యాసుని పూజించడం వల్లనే కాదు, వ్యాస పరంపరలో ఉన్నటువంటి వ్యాసుని నుంచి, ఆదిశంకరుని నుంచి, శ్రీ రామానుజాచార్య నుంచి, మధ్వాచార్య నుంచి ఎంతోమంది గురు పరంపరను ఈరోజు వరకు కూడా, ఈరోజు పరిపూర్ణానంద కావచ్చు, సచ్చిదానంద స్వామి కావచ్చు, సుందర చైతన్య కావచ్చు, సత్యసాయి కావచ్చు, ఎంతోమంది గురు పరంపరను కొనసాగిస్తున్నారు. వారందరికీ కూడా మరి పాదాభివందనాలు సమర్పిస్తూ ఈ గురువులను పూజించుకోవడం సాంప్రదాయమే ఈరోజు గురు పౌర్ణిమగా మనం చెప్పుకుంటున్నాం. అయితే వ్యాసుని పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలన్నప్పుడు, వ్యాసుడు మరి భగవంతుని చేత రచించబడ్డటువంటి, మనం వేదాలు అంటాం, వేదాలు అపౌరుషేయాలు, అంటే మనుషులు రాసినటువంటిది కాదు. అయితే కకావికలమైనటువంటి విచ్చలవిడిగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా సమీకరించి వాటిని 4 వేదాలుగా, చతుర్వేదాలు, ఋగ్వేదము, ఈ సామవేదము, అథర్వణ వేదము, ఈ విధంగా ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు, ఈ విధంగా ఈ యొక్క 4 వేదాలను విభజించినటువంటి మరి ఒక సక్రమమైన పద్ధతిలో రాసినటువంటి వ్యాసుని యొక్క పుట్టినరోజును మనము వేదవ్యాసుడు అని అంటుంటాం. ఆయన పుట్టినరోజును గురు పౌర్ణిమ జరుపుకుంటాం. అదేవిధంగా ఆదిశంకరుని యొక్క జయంతిని కూడా మనము వారిని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటాం. ఎంతోమంది గురువులను గుర్తు చేసుకుంటాం. అదేవిధంగా గురువు యొక్క గొప్పతనం చూసినట్లయితే, మనము మా భక్త కబీరు అనడం జరిగింది. నీకు ఒకసారి అడిగారన్నట్టు కబీర్ గారిని, నీకు ఒకేసారి భగవంతుడు గురువు ప్రత్యక్షమైతే ఎవరికి నువ్వు పాదాభివందనం చేస్తావన్నప్పుడు, నేను మొట్టమొదలు గురువు గారికే పాద నమస్కారం చేస్తానని. ఎందుకు అని ఆశ్చర్యపోయారు. నీకు భగవంతుడే వచ్చాడు కదా నీ ముందన్నప్పుడు, ఆ భగవంతుని చేరుకోవడానికి నాకు మార్గాన్ని చూపించినటువంటిది మొట్టమొదటి గురువే కాబట్టి నాకు గురువుకే పాదాభివందనం చేస్తానని చెప్పి, అటువంటిది అంత గొప్పతనం గురువు అన్నటువంటిది. కాబట్టి అదేవిధంగా ఎంతోమంది గురువులు మరి వాళ్ళు కేవలము ముక్కు మూసుకొని తపస్సు చేసి ఉండలేదు. వాళ్ళు గురువులందరూ కూడా ఈ దేశంలో ఎంతో గొప్ప త్యాగం చేసి సమర్పణతోటి ఈ యొక్క సంస్కృతిని నిలబెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క శిష్యులను కూడా, అంటే గురు శిష్య పరంపర అంటాం, వాళ్ళ యొక్క శిష్యులను కూడా ఎంత గొప్పవాళ్ళు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకు మనము వివేకానంద అంటే చాలామందికి తెలుసు, కానీ ఆయన గురువుగారి పేరు రామకృష్ణ పరమహంస ఎవరికి తెలియదు. ఒకానొక సమయంలో హిమాలయ పర్వతాలకు వెళ్తానన్నప్పుడు, తపస్సు చేసుకుని ఉంటానప్పుడు, లేదు నువ్వు భారతీయ సంస్కృతిని దేశ విదేశాల్లో వ్యాప్తి చేయాలని రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఆదేశించడం జరిగింది. ఆ విధంగా వివేకానందుడు గొప్పవాడు కావడం జరిగింది. అంటే తన శిష్యుడు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాడు.
అదేవిధంగా చాణక్య చంద్రగుప్తుడు మరి ఇవాళ ఇద్దరి సంబంధం చూడొచ్చు ఇక్కడ. చంద్రగుప్తుడిని ఒక గొప్పవాడిగా చక్రవర్తిగా మరి చాణక్యుడు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ఈ విధంగా శివాజీ, ఛత్రపతి శివాజీ ఆ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణము సమర్థ రామదాసు, దాదాజీ కొండదేవ్. వీళ్ళిద్దరు కూడా శివాజీని మొత్తం సాధన చేసి మొత్తం వారిని రాటుదేలే విధంగా శివాజీని రూపొందించడం జరిగింది. ఈ విధంగా ఈ దేశంలో ఎంతోమంది గురువులు వాళ్ళ యొక్క త్యాగంతో ఈ సంస్కృతిని, ఈ గురు పరంపరను కొనసాగిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి రోజే గురు పౌర్ణిమ. అదేవిధంగా గురువు కేవలము మనుషులకే కాదు, భగవంతుడికి కూడా గురువు అవసరం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకనంటే శ్రీకృష్ణుడు కూడా సాందీపని అనేటువంటి మహర్షి దగ్గర శిష్యరికం చేయడం జరిగింది. ఎంత గొప్ప విషయం చూడండి. అదేవిధంగా శ్రీరాముడు మరి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, వాల్మీకి మహర్షి వీళ్ళందరి దగ్గర కూడా మరి శిష్యరికం అనేది చేయడం జరిగింది. ఈ విధంగా భగవంతుడు కూడా ఖచ్చితంగా గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాలని ఇక్కడ మనకు చెప్పబడ్డది. ఆ విధంగా నవీన కాలంలో కూడా ఎంతోమంది గురుపరంను కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి మనం ఈరోజు స్మరించుకోవాలి. చిట్ట చివరిగా ఏంటంటే జగద్గురుం అంటుంటాం మనం. కృష్ణం వందే జగద్గురుం. చూడండి, అంత గొప్ప హిందువుల యొక్క ధార్మిక గ్రంథమైనటువంటి భగవద్గీతను ప్రపంచానికి అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయనను మించినటువంటి గురువు ఎవరు? ఎంతో గొప్ప జ్ఞాన భండాగారాన్ని, భగవద్గీతను ఈ ప్రపంచ మానవాళికి అందించడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథంగా, మరి ఒక వికాస గ్రంథంగా వెలుగొందుతున్నటువంటి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుని మనము ఈ జగత్తుకు గురువుగా భావిస్తాం. ఆ గురువు గారికి మరి పాదాభివందనాలు చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.